ఆర్ఎంపీ వైద్యం వికరించి అనుశ్రీ చిన్నారి మృతి. ఆర్ఎంపీ క్లినిక్ వద్ద కుటుంబ సభ్యులు బంధువుల ఆందోళన. ఆర్ఎంపీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వల్ల రోడ్లో గల ఖలీల్ ఆర్ఎంపీ క్లినిక్లో వైద్యం వికరించి చిన్నారి మృతి చెందింది. బాధితులు బంధువులు తెలిపిన వివరాల మేరకు గుమ్మగట్ట మండలం గలగల గ్రామం చెందిన లక్ష్మీ వన్నూరు స్వామి దంపతుల 3వ కుమార్తె అనుశ్రీకి జ్వరం వచ్చింది. చికిత్స నిమిత్తం రాయదుర్గం పట్టణంలోని మూసా అనే ఆర్ఎంపీ క్లినిక్ తీసుకొచ్చారు. అక్కడ ఆర్ఎంపీల వైద్యం చిన్నారికి బ్లడ్ టెస్ట్ చేయించి ఇంజెక్షన్ ఇచ్చి గ్లూకోజ్ బాటిల్ వేసి వైద్యం చేశారు. టైఫాయిడ్ జ్వరం వచ్చిందని చికిత్స చేయగా వైద్యం వికరించి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బాలిక మరణించిన తర్వాత ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని ఆర్ఎంపీ వైద్యులు సూచించారు. తల్లిదండ్రులు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి పరీక్ష చేయించగా అప్పటికే మరణించి చాలాసేపు అయిందని వైద్యులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బల రోడ్లోని ఆర్ఎంపీ క్లినిక్ వద్ద వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వైద్యం వికరించడం వల్లే తమ కూతురు అసూలు బాసినట్లు విమర్శించారు. దళితులు నిరుపేదలైన తమకు ఆర్ఎంపీ వైద్యం అన్యాయం చేసని తమ చిన్నారిని పుట్టన పెట్టుకున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ఘటనాస్థలానికి చేరుకుని చిన్నారి కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపారు. ఆర్ఎంపీ వైద్యులపై కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఆర్ఎంపీలపై వెంటనే తీసుకోవాలి. డిఎంహెచ్ఓ గారు ఆర్ఎంపీలపై వెంటనే మీరు గ్యారెంటీ ఇస్తారంటే మనం మాకు న్యాయం జరగకపోతే ఇంకేం చేయాలి సార్? రోడ్డు మీద కూర్చోవాలి కదా, మాకు న్యాయం జరగాలి కదా. మీరు మాట్లాడి వచ్చేంత వరకు ట్రాఫిక్ ఇబ్బంది. ఎన్ని రోజులైంది? పొద్దున్న జ్వరం ఎక్కువైంది. ఎవరి దగ్గర తీసుకొచ్చినావు? ఈ డాక్టర్ అంటే ఎవరు? ఖలీల్ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు. ఓకే, వచ్చిన తర్వాత చెక్ చేసినారా? ఇంజక్షన్లు వేసినారా? వేసినారా? గ్లూకోజ్ ఎక్కించినారా? టాబ్లెట్లు అవన్నీ రాస్తున్నారు. 3 రోజులు గ్లూకోజ్ బాటిల్ అయితే కిందకి వచ్చేలాగా బాబుకి ఎక్సిట్ లేదు సార్. అప్పుడే ఎక్సిట్ లేదంటే సారీ బాబుకి ఎక్సిట్ లేదంటని చెప్పేసి సార్ దగ్గర తీసుకుపోతే ఓపిక్ ఉండమ్మా జల్ది అంటని చెప్తున్నారు. చెప్పేసరికి ఓపిక్ పోతే ఈ బాబు ఏమి ఉండగలని గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాను సార్. వాళ్ళంతా చెక్ చేసినారు. చెక్ చేసి వాళ్ళంతా ట్రై చేస్తున్నారు. పాప లేదమ్మా ఆడే చచ్చిపోయింది అని చెప్పేసినారు సార్. ఆయన చూసినారు సార్. వేరే తల్లిదండ్రులు కూడా వేరే జాతర సార్. ఎట్లా సార్ ఇది రిపోర్ట్ చేయాలి తల్లిదండ్రులు చూడాలంటే సార్ తల్లిదండ్రులు చూడాలి చూసారు. అక్కడ బయట రాసినారు. యూనివర్సిటీ సార్ రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళకి రిపోర్ట్ మళ్ళీ సార్ ఎట్లా సార్ అంటే టైఫాయిడ్ ఇక్కడ సార్ ఎట్లా సార్ అంటే రిపోర్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఏడు సార్ అంటే 5 దీనికి వచ్చి మళ్ళీ స్లిప్లో క్యాన్సర్ వచ్చింది. మీరు చూసారు సార్. అడ్డుపడి ఎందుకు పోమంటే అన్న ఎందుకు అంటే చూపించినాను. ఏం సార్ ఇట్లా అంటే అసలు ఈ బాబుకి తల్లి జన్మించింది. ఫస్ట్ ఇట్లా ఓపిక వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి పోయినప్పుడు ఇట్లా చనిపోయిందని అక్కడ పోయి ఏం డాక్టర్ అయిన సార్ వాళ్ళంతా మొత్తం చెక్ చేస్తున్నారా? అప్పుడే అక్కడ చనిపోయింది కదా, వాళ్ళే పంపించలేదు కదా, అక్కడే పోయింది. అంటే ఎంత ఖర్చు అయింది? ఏమి ఇక్కడ 10,000
జ్వరం ఎక్కువ అది ఇంకా జ్వరం ఎక్కువ అట్లా లోపల జ్వరం తలకెక్కి అట్లా జ్వరం తలకెక్కి అట్లా అవుతుందా? ట్రీట్మెంట్ మీరేనా చేసింది? అతనేనా చేసింది? అతను కాదు, మీరు కాదంటే కదా ట్రీట్మెంట్. మీ తమ్ముడు ట్రీట్మెంట్ చేశారు, మీరు కూడా చేశారా? దూరం వేరే ఉంటారు. ఎక్కడ పోయాడు మీ తమ్ముడు? లేడా? ఎంతమంది ఉన్నారు డాక్టర్లు ఇక్కడ మొత్తం? ముగ్గురు డాక్టర్లు ఉన్నారా ఇక్కడ? ముగ్గురు ఇంజక్షన్లు వేస్తారు కదా? ట్రీట్మెంట్ చేస్తాం అంటే సెలైన్లు కూడా ఎక్కిరా? సెలైన్ కూడా ఎక్కిస్తారు కదా? సెలైన్లు ఎక్కిస్తారా లేదా? ఎక్కించినారా? సెలైన్ ఎక్కించినారా లేదా చెప్పండి. ఎక్కించినారు, ఓకే. కనీసం ఇంజక్షన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదని చెప్పి మొన్నటి రోజులే ఏదైతే చెలిమి డాక్టర్ సంబంధించిన విషయంలో కూడా జరిగింది. ఈరోజు కళ్యాణ్ డాక్టర్ విషయంలోనే చిన్న పాప 5 ఏళ్ళ 6 ఏళ్ళ పాపకు కూడా ఈరోజు అదే పరిస్థితి. ఏదైతే ఆ అబ్బాయిని అతని చేత కాకపోయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాలా. గవర్నమెంట్ డాక్టర్లు అనేక మంది ఈరోజు రాయదుర్గంలో పనిచేశారు. చిన్నపిల్లల డాక్టర్లు కూడా గవర్నమెంట్ డాక్టర్లు అనేక మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం, ఈరోజు ఏదైతే డిఎంహెచ్ఓ గారి నిర్లక్ష్యం వల్లే రాయదుర్గంలో దాదాపుగా 4-5 మంది విద్యార్థులు చనిపోవడం కారణమవుతా ఉంది. ఈరోజు ఒక చిన్న పాప, దళిత కుటుంబానికి చెందిన పాప మరణించడం జరిగింది. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగింది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా వీళ్ళు వైద్యం చేయడానికి అర్హత లేదు. ఈ క్లినిక్ నడపడానికి కూడా ఎలాంటి నిబంధనలు లేవు. అయినప్పటికీ కూడా వీటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా ప్రజలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఒక చిన్న పాప, అభంశుభం ఎరగనటువంటి చిన్న పాప ప్రాణం పోవడానికి ఖలీల్ డాక్టర్ కుమారులైనటువంటి వైద్యం రాకపోయినా వైద్యం చేయడం పట్లనే ఈరోజు జరిగింది. ఈ విషయం పైన ఉన్నతాధికారులు డిఎంహెచ్ఓ గారికి, జిల్లా డిఎంహెచ్ఓ గారికి 4 సార్లు ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఈ కుటుంబానికి తన బిడ్డలైనటువంటి పరిస్థితి నుంచి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే వైద్యం చేశారో అర్హత లేకపోయినా, వాళ్ళకు విద్యా అర్హత లేకపోయినప్పటికీ కూడా వైద్యం చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి కేసు శిక్షించి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే దీనికి వర్తిస్తుందో ఆ చట్ట ప్రకారంగా కేసు నమోదు చేస్తూ వీళ్ళని శిక్షిస్తూ, దళిత బిడ్డ కాబట్టి ఈ అమ్మాయి పైన, దళిత కుటుంబానికి చెందిన వారిపైన కూడా మీరు దయతలిచి SC/ST అట్రాసిటీ చట్టాన్ని కూడా వీరిపైన అమలు చేస్తూ ఏదైతే ఈ బిడ్డ ప్రాణం పోవడానికి కారకులైనారో వారిని కఠినంగా శిక్షించి జైలుకు పంపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.